వస్తుంది, ఖచ్చితంగా దీన్ని కోర్టుకు వెళ్తారన్న ఆ ఉద్బోధంతో చాలా తెలివిగా వాళ్ళు ఓటు. మోహన్ గారు, ఇక్కడ నాకు చిన్న డౌట్ నిజంగానే మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ కి ఇక్కడ వ్యతిరేక పవనాలు ఉన్నాయనుకుందాం, కాంగ్రెస్ ని గెలిపిద్దాం, ఓట్ షేరింగ్ బట్టి గెలిపిద్దాం, మరి బీజేపీ ఎందుకంటే 8 సీట్లకే పరిమితం అవ్వాలి? ఒక 20-30 తీసేసుకోవచ్చు కదా. లేదండి, వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ క్యాడర్ లేదు, కార్యకర్తలు లేరు, పోల్ ఏజెంట్స్ లేరు, ఎట్లా మీరు 20-30 అని అనుకుంటున్నారు? ఒకటి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. గతంలో ఈ తెలంగాణలో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ఉంది. ఎలక్షన్లో కర్ణాటకలో ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచే వరకు కూడా ఇక్కడ ఇంచుమించుగా తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నంతకాలం కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ఉంది. ఆ టైంలో అక్కడ కాంగ్రెస్ గెలవడం, ఇక్కడ బండి సంజయ్ పక్కన తప్పించడం, ఇలాంటి కారణాలతో కొంత ఇక్కడ వీక్ అయింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుందన్నమాట వాస్తవం. అక్కడ ఆ ప్రభావం, కర్ణాటక ప్రభావం కూడా ఇక్కడ పడింది. ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు అసలు అధికారంలోకి వస్తుంది తెలంగాణ అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి బీజేపీ. అలాంటప్పుడు కనీసం ఒక 20 సీట్లకో 30 సీట్లకి ఇచ్చేసుకుంటే అయిపోద్ది కదా, వాళ్ళ చేతిలో ఉంది కదా. సార్ నేనేమంటున్నా, వీళ్లకు 119 నియోజకవర్గాలు ఇలవడానికి క్యాండిడేట్స్ లేరు సార్. మీరు ఎట్లా అనేస్తారు? సరే, నిల్చున్న మట్టికి పోనీ, మీరు చెప్పినట్టే 110 స్థానాల్లో లేరు, కనీసం 119 స్థానాలు లేరు, కనీసం ఒక 20-30 నుంచున్నారుగా, మంచి నాయకులు నిలబడ్డారు కదా కొన్ని చోట్ల. విజయ్ గారు, భారతీయ జనతా పార్టీ 119 కంటెస్ట్ చేసింది, చేసింది బలమైన నాయకులు లేకపోయి ఉండొచ్చు. తప్పది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 119 సీట్లలో జనసేనకు 7 సీట్లు ఇచ్చి కాంగ్రెస్ కి వాదన వినిపించే వాదన లేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఈ మధ్య జరిగిన కర్ణాటక ఎన్నికలు కానీ, గత 2 ఇయర్స్ క్రితం, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వాళ్ళు ఎట్లా క్లెయిమ్ చేస్తారు? వాళ్ళు ఈవీఎంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్ వస్తాయి ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. అంతకు ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు ట్రాపింగ్ చేసినాను అన్నారు. మీరేంటి సార్ డబుల్ మాటలు? మేమే చెప్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ట్రాపింగ్ చేసినారని. మేమే చెప్తున్నామండి. గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు మేము చెప్పాము, కానీ దాని మీద మేము అనేకమైనటువంటి కమిటీలు వేసి ఈ 5 ఏళ్లలో ఇతర దేశాలకు పంపించి అన్ని సర్టి చేసాం. మీరు గెలిచినారు కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడుతారు. గెలవకపోతే మళ్ళీ అదే మాట మీద ఉండేవాళ్ళు. మీరు గెలిచినారు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు. రేపు అన్న రోజున రైట్ మోహన్ గారు, మీరు అన్నట్టుగా గెలిచిన వాళ్ళు ఈవీఎంల వలన మామూలుగా అయితే గెలిచిన వాళ్ళు సొంతంగా గెలిచినట్టుగా, లేకపోతే ఈవీఎంలో ఓడించాయని చెప్తున్నారు. అంటే రేపన్న రోజున మీరు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ